మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 903008389194. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే మీకు తీవ్రమైనటువంటి నష్టం కలగవచ్చు. ఇప్పటికే మీ ఇంట్లోకి ఒక శక్తి ప్రవేశించింది. దాని నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధనుసు రాశి వారు రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశి వారికి ఎంతో సౌమ్యం, అలాగే తెలివితేటలు చాలా కలిగిన వారు. అయితే ధనుసు రాశి వారికి త్వరలోనే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం రావచ్చు. విద్యార్థులు, వ్యాపారస్తులు వృత్తిపరమైనటువంటి విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి వారికి తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అయితే ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ యొక్క వీడియోలోకి వెళ్లే ముందు ఈ యొక్క తులసి నొమ్మును చూసుకున్నట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలు, కొంతమంది ఇంట్లో డబ్బులు అస్సలు నిలవట్లేదు, లేదా ఎంత డబ్బులు తీసుకొచ్చినా సరే ఇక ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు, ఎంత సంపాదించినా సరే ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు, ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతుల్లో చాలా ఇబ్బందులు గురవుతున్నాము అనేటువంటి వారికి ఈ యొక్క చిన్న నోము చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కథను విన్న తర్వాత ఈ యొక్క నోము ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ యొక్క నోమును తెలుసుకుందాం. దీని పేరే తులసి నోము. ఈ తులసి నోమును ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంగా మనం భావిస్తూ ఉంటాం. చాలామంది ఇంటి ముందు ఆ లక్ష్మీదేవితో సమానంగా తులసి మొక్కను పొద్దున్నే ఇక తలస్నానం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో నోములు నోస్తూ ఉంటారు, పూజలు కూడా చేస్తూ ఉంటారు. సాక్షాత్ ఆ లక్ష్మీదేవి యొక్క నోముగా దీన్ని భావించవచ్చు. దీనివల్ల సిరి సంపదలకు లోటు ఉండదు. ఇంట్లో ధనం మనం ఎంత తీసుకొచ్చితే ఇక దానికి డబ్బులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం పెట్టేటువంటి పెట్టుబడులు కూడా డబ్బులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కథలోకి వెళ్ళినట్లయితే రాజులు పాలించే రోజులవి. ఆ కాలాన ఓ రాజ్యమందు ఓ బ్రాహ్మణ కుమారుడు ఉండేవాడు. అతడు రాజుగారి కుమార్తెను ప్రేమించాడు. తన కోరిక రాజుగారికి తెలిపి కుమార్తెనిచ్చి వివాహం చేయమన్నాడు. అందుకు ఆ రాజు విప్రుని చూచి సంతోషించి, విప్రకుమార, నా కుమార్తెను నీవు కోరినట్లే నీకిచ్చి వివాహం జరిపించేతను. అందులకు నాకు ఎటువంటి అభ్యంతరం, కానీ ఒక్క విషయం మాత్రం విను. ఆమె జన్మించినప్పుడు జాతకం వ్రాయించాను, ఈమెకు వైవిధ్యం ఉన్నది చెప్పారు. అంటే తెలిసి నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేసి నీ మరణానికి నేను కారణం కాను. నీవు బ్రాహ్మణుడువు, బ్రాహ్మ హత్యకు నన్ను గురి చేయకు. విన్నాడు విప్రబాలకుడు. వెంటనే సూర్యదేవునికి గురించి తపము చేయసాగాడు. అంత సూర్యనారాయణుడు సాత్కరించి, విప్రకుమార, నీ కోరిక నాకు తెలుసు. నువ్వు బంగారంతో ఒక విగ్రహం చేయించు. అది శ్రీమన్నారాయణ యొక్క విగ్రహం. ఆ విగ్రహమునకు కార్తీక మాసాన లేదా ఈ యొక్క శ్రావణ మాసాన ఖచ్చితంగా శుద్ధ ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద ఉంచు. విధి విధానంగా తులసి నారాయణులకు వివాహం జరుపు. సహస్రనామార్చన చేయించు, నివేదన చేయు. నమస్కరించి ముత్తైదులకు యథోచితంగా దానమిప్పించు. అదంతా నీవు స్వయంగా చేయడం కాదు, రాజు కూతురు చేయించాలి సుమా. నోము నోచిన ఆమెను నిన్ను వివాహం చేసుకో, ఆపద రాదు తర్వాత అని చెప్పి సూర్యభగవానుడు అంతర్దయ్యాడు. ఆ తర్వాత విప్రకుమారుడు రాజకుమారిచే వ్రతం చేయించాడు. అనంతరం వివాహం ఆడారు. వారిద్దరూ 100 సంవత్సరాలు సుఖంగా జీవించారు. అంతేకాదు సిరి సంపదలతో భోగభాగ్యాలను అనుభవించారు కూడా. స్త్రీలు వైవిధ్యం ప్రాప్తించకుండా ఈ యొక్క వ్రతం ఆచరించి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొంచి ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా చేసుకోవచ్చు. ఇంట్లో డబ్బులు ఇక నిలవట్లేదు, ఇంట్లో భర్తలు సరిగా ఉండట్లేదు, ఇక వాటి మాట వినట్లేదు అని భావించే వారికి ఈ యొక్క తులసి నోము అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క నోముని ఖచ్చితంగా మీరు శుక్రవారం పూట ఈ యొక్క శ్రావణ మాసంలో కానీ లేదా చూసుకున్నట్లయితే ఏ మాసంలో అయినా సరే భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మంచి ఫలితాలను మాత్రం పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నోమును నోచేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీకు శుభ ఫలితాలు పొందుకోవడమే కాదు, ఇంట్లో ఉండేటువంటి ఇక దరిద్రం మొత్తం తొలగి మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క తులసి నోము యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళినట్లయితే ధనుసు రాశి వారి ఇంట్లోకి వచ్చినట్టు కాబట్టి ధనుసు రాశి వారు ఇక ఈ యొక్క పరిహారాన్ని చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. మీ ఇంట్లో కొంతమందికి ఇప్పటికే నరదిష్టి, నరఘోష, ఇక నరదిష్టి లాంటివి ఇబ్బందులకు గురవుతున్నాయి. వీటి యొక్క సంకేతాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఖచ్చితంగా ఇంట్లో వచ్చినప్పుడు చికాకులు, భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య వివాదాలు, ఇక ఇంట్లో నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టిన చెడు కలలు రావడం, ఇక లేనిపోని ఆసనానికి గురి కావడం, కోపం ఎక్కువగా రావడం, ప్రతి విషయానికి కూడా కోపంతో నిర్ణయాలు తీసుకోవడం మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేయవచ్చు. అటువంటి ఈ యొక్క రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేది మర్చిపోవద్దు. మీరు మర్చిపోకుండా ఈ యొక్క తులసి ఆకును ఇంట్లో అంటే మీ యొక్క దేవుడు స్థానం దగ్గర లేదా మీ యొక్క జేబులో కానీ పెట్టుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేపించుకోవడం ద్వారా మీ ఇంట్లో ఉండేటువంటి నరదృష్టి, నరఘోష, చెడు దృష్టి లాంటివి ఏమున్నా సరే పటాపంచలేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మర్చిపోకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించేందుకు ప్రయత్నం చేయండి. అలాగే మీరు మర్చిపోకుండా ఈ యొక్క శుక్రవారం పూట ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇంట్లో ఉండేటువంటి చెడు దృష్టి తొలగిపోవడమే కాదు, మీ ఇంట్లో సిరి సంపదలు, లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ తులసి నోమును నోటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కొంతమందికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కొన్ని అనుకూల పరిణామాలు అంటే ప్రతికూలమైనటువంటి అంశాలు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు అందుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు దూర ప్రయాణాలు చేయవలసి రావడం, ఆకస్మిక ఇబ్బందులు, ధన నష్టం, ఇటువంటి మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అని భావిస్తున్నారో వారికి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి పలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, ఈ యొక్క ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి, అలాగే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లయితే మర్చిపోకుండా హనుమాన్ చాలీసాను పఠించడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. శుభమస్తు. నమస్కారం. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ అంకెను అలాగే మీకు సమయం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు.